హాయ్, వెల్కమ్ టు యూటీవీ. వాట్సాప్లో మీ ప్రైవేట్ చాట్స్ నిజంగా సురక్షితమేనా? మెటా వాటిని చదవగలదా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గోప్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం అమెరికా కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ వినియోగదారుల వ్యక్తిగత సందేశాలను చదవగల సామర్థ్యం కలిగి ఉందని ఆ బృందం ఆరోపిస్తుంది. యాప్లో ఒక ప్రత్యేక ఫీచర్ ద్వారా మెటా ఉద్యోగులు ఇంజనీరింగ్ బృందానికి టాస్క్ అనే సూచన పంపితే యూజర్ల ఐడీలకు సంబంధించిన సందేశాలను యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తుందని దావాలో పేర్కొన్నారు. అంతేకాదు, ఏ కారణంతో సందేశాలు చూడాలనుకుంటున్నారన్న అంశాన్ని కూడా మెటా పరిశీలిస్తుందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో మెటాపై దావా దాఖలైంది. వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని, గోప్యతా హామీలను ఉల్లంఘించిందని పేర్కొంటూ నష్టపరిహారం చెల్లించాలని వారు కోర్టును కోరారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలను మాత్రం వారు సమర్పించలేదని సమాచారం. ఈ ఆరోపణలకు మెటా పూర్తిగా ఖండించింది. వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ అమలులో ఉందని, సందేశాలను పంపేవారు మరియు స్వీకరించేవారు మాత్రమే వాటిని చదవగలరని స్పష్టం చేసింది. ఎన్స్క్రిప్షన్ కీలు వినియోగదారుల పరికరాల్లోనే ఉంటాయని, వాటిని మెటా లేదా వాట్సాప్ డిస్క్రిప్ట్ చేయడం అసాధ్యమని సంస్థ తెలిపింది. యూజర్ల గోప్యతను కాపాడేందుకే ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టామని వివరించింది. ఆరోపణలు ఒకవైపు, మెటా వివరణ మరోవైపు ఉండడంతో ఈ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కోర్టు విచారణలో ఏం తేలుతుందన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వాట్సాప్ వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.